లేదు మన కెమెరా వెళ్ళిపోయాను అందరూ వెళ్ళిపోయాను మనం వెయిట్ చేయాలి ఎమ్మెల్యే పూర్ణ నాయకత్వం జై కాంగ్రెస్ మరచంద్ర గారి నాయకత్వం మరచంద్ర రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ బీసీల ఐక్యత మైనార్టీల ఐక్యత మైనార్టీల జై కాంగ్రెస్ వదిలాలి బీసీల ఐక్యత వదిలాలి బీసీల ఐక్యత వదిలాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం వదిలాలి రేవంత్ నాయకత్వం వదిలాలి జై బీసీ జై బీసీ వదిలాలి మానుకోట ఎమ్మెల్యే పూర్ణ నాయకత్వం వదిలాలి వదిలాలి మానుకోట ఎమ్మెల్యే పూర్ణ నాయకత్వం వదిలాలి రేవంత్ రెడ్డి కనపడినది దారపడాలా జై బీసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై రేవంత్ అన్న అందరు స్వతంత్ర భారతం లోపల బీసీలు కన్న కళ ఇవాళ సాకారం అవుతుంది. ఎందుకంటే కులగణన లేనిదే కుల జనాభా పరంగా లేనిదే మరి ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు మరి రాజకీయ రంగంలో కావచ్చు మరి ఎలాంటి అవకాశాలు కల్పించలే పరిస్థితి. అలాంటి పరిస్థితులు దాటుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి యొక్క అధికారులకు వచ్చిన 70 రోజుల్లోనే బీసీల కులగణన చేస్తున్నామంటూ ఈ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మరి నిన్న ప్రకటించినటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషంతో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల బీసీలు కనీసం బీసీలకు ఒక లోన్ కావాలన్నా, బీసీలు మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలన్నా, బీసీలు మరి ఉద్యోగ పరంగా కావచ్చు, రిజర్వేషన్ పరంగా కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు తీవ్రంగా మరి అనగబడి తొక్కబడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశం లోపల ఆర్థికంగా ప్రభుత్వాలకు వెన్నెముకంగా ఉన్నటువంటి బీసీ శ్రామిక వర్గం అనేటువంటిది వాళ్ళ అట్టడి స్థానంలో ఉన్నది. ఈ దేశం లోపల మరి రాజ్యాంగ ఫలాలు అందుకున్నటువంటి ఏ యొక్క వర్గం కావచ్చు, ఏ యొక్క కులానికంటే కూడా అత్యంత హీనమైన స్థితి లోపల ఇవాళ బీసీలు బతుకుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన విషయం. కొన్ని బీసీ కులాల్లో ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు కనీసం వార్డు మెంబర్ కూడా మరి కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే ఎంపీల సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ సర్పంచ్లు కాలేని పరిస్థితి. అసలు ఆ కులాల యొక్క గుడి కూడా లేకుండా పోతుంది ఇవాళ ఈ ప్రభుత్వాలు చేపట్టి. ఈ అన్నింటినీ దాటుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ నాయకత్వం లోపల బీసీలకు మేమున్నాం, బీసీ కులగణన చేసి మీ అందరూ కూడా రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు మరి ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు కల్పించాలని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ దేశం లోపల బీహార్లో మాత్రమే కులగణన జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ లోపల మరి మన రేవంత్ అన్న మొదలుపెట్టిండు. ఈ రాష్ట్రం లోపల మరి రేవంత్ నాయకత్వంలో సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆశీస్సులతోటి మరి మానుకోట ఎమ్మెల్యే మురళీకన్న యొక్క ఆశీర్వాదం వారి అందరితోటి ఇవాళ మానుకోట పట్టణ కావచ్చు, ఇక్కడ బీసీలు కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాలు చాలా సంతోషంగా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క రేవంత్ అన్నకు మా కృతజ్ఞతగా మరి పోయిన వారు మా దోస్తు కాశీకి పోయిండు. కాశీకి పోయి ఒత్తొత్త మరి గంగాజలం పట్టుకొచ్చింట. ఆ గంగాజలాన్ని మరి మేము ఇలా రేవంత్ అన్న చిత్రపటానికి ఆ గంగాజలంతో జలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నేను ఒక ఉద్యమకాన్ని, నాతోటి ఉద్యమకారులు కూడా చాలామంది ఉంది. ఇక్కడ 250 గజాల జాగా మరి ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి ఒక చల్లని మాట అనేటువంటిది ఎంత సంతోషం అంటే 10 ఏళ్ల లోపల ఉద్యమకారుడు అంటే ఉద్యమకారుడు చిత్కరింపులు. అసలు ఉద్యమకారులకు దక్కింది ఏం లేదు. ఏమైనా పోలీస్ స్టేషన్లు, కోర్టులు. మేము చూస్తా అంటే మా ఐపులు బలగొట్టిన వాళ్ళు కూడా ఇలా పదులు అనిపించుకుంటా 10 ఏళ్ళ పాల లోపల మరి మా యొక్క రాతలు రాసిర్రు. అదే దౌర్భాగ్యం, అదే బాధాకరం. అవన్నీ కూడా ఇక మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి వచ్చేటువంటి పట్టభద్రులు కావచ్చు మరి పార్లమెంట్ ఎలక్షన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని చెప్పేసి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు